నక్షత్రమిత్రులు, బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బార్బరా మర్సినియాక్. మీ వ్యక్తిత్వాలను మహోన్నతంగా పునర్నిర్మించుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది. మీరు, మీ రాజకీయ నాయకులు ఏనాడు ఊహించలేని ఎన్నో సంఘటనలు రోదసీ తలాల్లో సంభవిస్తున్నాయి. దేవుళ్ల గురించి మీకు ఇప్పటివరకు ఉన్న పిచ్చి పిచ్చి అభిప్రాయాలు వదులుకోవాలి. అనేక పరిధుల్లో జీవిస్తూ కోరుకున్న చోట్లకి మీ చైతన్యాన్ని తెచ్చుకోగల సామర్థ్యం గురించి మేము మీకు ఇదివరకే చెప్పి ఉన్నాము. మీ భూమిలో నుంచి మరెన్నో ప్రపంచాలు సృష్టించబడుతున్నాయని కూడా చెప్పి ఉన్నాము. అప్పుడప్పుడు మా మాటలను శంకించే పరిస్థితులు కూడా మీకు ఏర్పడవచ్చు. మీ ఎదుగుదలను అనుసరించి మాత్రమే సమాచారాన్ని మేము మీకు అందించగలము. ప్రజ్ఞావంతులై వివేకంతో మీరు ప్రశ్నిస్తేనే మేము మీ స్థాయికి తగిన సమాచారాన్ని అందించగలము. ఒకరి విషయాల్లో కల్పించుకోకూడదు అన్న దైవ నిర్ణయాన్ని అనుసరించి. ఈ సృష్టి నియమాన్ని భూమి మీద ఉల్లంఘించిన వారెందరో ఉన్నారు. మా ప్రపంచంలో కూడా ఇదే జరిగింది. భూమి ఓ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న స్వేచ్ఛాలోకమని మేము ఇదివరకే మీకు చెప్పి ఉన్నాం. అన్నీ భూమి మీద సాధ్యాలే. అనేక విశ్వాల వాళ్ళెందరో మిమ్మల్ని తమ ఆధీనంలో ఈ కారణం వల్లే ఉంచుకోగలుగుతున్నారు. మీరు మీ పరిధుల నుంచి బయటపడే ప్రయత్నాన్ని చేసి తీరాలి. మీ జీవిత రంగంలో నటన కన్నా గొప్పవైన తలాల్లో సాగుతున్న నాటకాలతో కూడా మీరు అనుసంధానించబడాలి. అందువల్ల మీ ఉద్దేశాలలో, లక్ష్యాలలో, జీవిత వ్యాపారాలలో ఎన్నో శుభపరిణామాలు సంభవిస్తాయి. భూమి మీదకు తిరిగి వచ్చిన తెల్ల చొక్కాల వాళ్ళు మీరే. నవ్య ఉషస్సును మీరు సమీపించబోతున్నారు. మీ ప్రగతి ఈ దిశలో త్వరితగతిన సాగుతోంది. సంవత్సరం క్రితం మీరు ఎలా ఉండేవారో, ప్రస్తుతం ఎలా ఉన్నారో ఓసారి వెనుదిరిగి చూసుకోండి. మీరెంత బలాన్ని సమీకరించుకున్నారో మీకే అర్థమవుతుంది. భూమి మీదకు వస్తున్న వారు ఎవరో మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. వాళ్లను గురించి సరైన అవగాహన మీకు లేకపోతే మీరు మోసపోతారు. మిమ్మల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం ఎంతో సులువని మాకు తెలుసు. సరిగ్గా ఆ పనినే మేము కూడా చేసి ఉన్నాం కనుక మీ పురోభివృద్ధి కోసమే కొన్నిసార్లు మేము అలా చేయాల్సి వచ్చింది. జరుగుతున్న కథ మొత్తం ముందే తెలిసిపోయి ఉంటే మీలో ఎందరో ఇప్పటికే పారిపోయి ఉండేవాళ్ళు. మీలో ఆత్మవిశ్వాసాన్ని నిర్మించడమే మా ఆశయం. వ్యవస్థ మౌఖిక సూత్రాన్ని మీలో నిర్మించడం కూడా మా ఆశయమే. మిమ్మల్ని సృష్టించుకున్నది మీరే. మీ సంకల్పాలే మీ వాస్తవాలను సృష్టిస్తాయి అన్నదే మౌఖిక సిద్ధాంతం. భూమి మీద మీ ఉనికికి మీరు సృష్టించే వాస్తవాల సంభావ్యతలు లేకపోతే భూమి మీద ఓ గొప్ప విశ్వసమరం జరిగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ అనుభూతి కేంద్రంలో ఇప్పటి భూమి మీద గందరగోళాన్ని, అనిశ్చితత్వాన్ని గ్రహించి చూడండి. భూమి ఇప్పటి వరకు అతి తక్కువ ప్రకంపనాలతోనే, భయ ప్రకంపనాలతోనే, శక్తిని తగ్గించే ప్రకంపనాలతోనే కొనసాగుతోంది. బాహ్యం నుంచి మీకు అందుతున్న విషయాల వల్లే మీరు నిర్మింపబడుతున్నారు. మీ జన్యు ప్రణాళిక పరిపూర్ణమై అందులో 12 పోగులు పునర్జీవం అయ్యాక ఇప్పటి మీ జ్ఞానం అత్యంత అసంపూర్ణమనే ఎరుక మీకు కలుగుతుంది. ఎందుకు పనికిరాని విషయాలనే మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నారని అప్పుడు మీకు అర్థమవుతుంది. పొదుపు చేసి మీరు కూడబెట్టుకున్న ధనరాశులు, సంపాదించుకున్న ఆస్తులు ఇవన్నీ నిరర్ధకాలేనన్న విషయం అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ గ్రహ పరిణామ క్రమానికి అవి దోహదం ఏమాత్రమూ చేయడం లేదని అప్పుడు మీకు అర్థమవుతుంది. మానవుల భయాలు, అనిశ్చితత్వము కుప్పకూలి నాశనమైపోయేందుకే కాంతి కారణమవుతుంది. మీరు స్వీకరించి ప్రసారం చేస్తున్న విద్యుదయస్కాంత ప్రకంపనాలే ఈ నాశనాన్ని సాధిస్తాయి. గందరగోళ పరిస్థితి అంతరించిపోయి ఓ కొత్త ప్రజ్ఞ మానవుల్లో కలుగుతుంది. మనుషుల జీవిత పునాదులు కదిలి కుప్పకూలిపోతూ ఉండడాన్ని అనుభూతి పొందండి. అవి కుప్పకూలిపోతున్నట్లు గమనించలేని వారెందరో ఉన్నారు. పాత వ్యవస్థలు కూలిపోవడానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఏర్పడుతున్న నవ్య ప్రజ్ఞానమే. దీనికి మీరే బాధ్యులు. ఎందరికో మీరు ప్రేరణను ఇస్తున్నారు. కాంతి సమాచారాన్ని తీసుకుని వస్తుంది. సమాచారం వ్యవస్థలను విస్తరిస్తుంది. పాత వ్యవస్థలు నిలబడలేకపోతాయి. కాంతి పాత వ్యవస్థలను కూల్చేస్తూ
కొత్త వ్యవస్థలను సృష్టిస్తుంది. నవ్య ప్రణాళికలు ప్రభవిస్తాయి. ఆ వ్యవస్థల నాశనానికి మీరే కారకులన్న విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పాత ప్రకంపనాల బంధంలో చిక్కుబడి ఉన్నప్పుడు అది సహజం. ఆ బంధంలో నుంచి మీరు బయటపడాలి. ఆ వ్యవస్థలను నాశనం చేస్తున్నది ఖచ్చితంగా మీరే. నల్ల చొక్కాల వాళ్ళు నిర్మించిన అజ్ఞాన మూలాన్నే మీరు కాంతి సహాయంతో నాశనం చేస్తున్నారు. పరిస్థితి ఇబ్బందికరంగా తయారైతే మిమ్మల్ని అప్పుడు కాపాడేదెవరు? మీరే. ఎన్నో వాస్తవాల నుండి మీకు సహాయాలు లభిస్తాయి. కానీ రక్షణ బాధ్యత పూర్తిగా మీదే, మాది కాదు. ప్రకంపనాల పరివర్తనను మీరు కేవలం మీ పూనికతోనే, మీ పట్టుదలతోనే, మీ ఇచ్ఛాశక్తితోనే చేస్తారు. మానవ జన్యువు పునర్నిర్మించే కార్యానికి మీతో పాటు మీరు చేస్తున్న సంకల్పాలనే చేస్తున్న లక్షలాది మంది సహకాంతి కుటుంబీకులు మీకు తోడుంటారు. మీరు స్వయంగా నిర్మించుకున్న పరిధులను గమనించి చూడండి. మీ ఆ ప్రయత్నాన్ని ఇప్పటివరకు మీరు చెయ్యలేదని మాకు తెలుసు. ఈ పరిధులే మీరు నిర్మించుకున్న వాస్తవాలలో మిమ్మల్నే బందీలు చేస్తూ ఉన్నాయి. మీ అంతఃప్రేరణను అనుసరించి ఎదిగేందుకు ఈ పరిధులే మీకు అడ్డం పడుతూ ఉన్నాయి. కాంతిని స్వీకరించే సామర్థ్యం పెంపొందడం వల్ల మీ వాస్తవాల పరిధులు ఒకటొకటిగా నాశనమైపోతూ ఉంటాయి. ఆ విధంగా ఆత్మస్థితిలో మీరు సుప్రతిష్ఠులవుతూ ఉంటారు. మీ పరిధులను విడిచిపెట్టే ప్రయత్నాలను మీరు చేసి తీరాలి. నిర్దిష్టంగా నిర్వచించేందుకు ప్రయత్నాలని, మీ స్వభావాలని కాపాడుకునే ప్రయత్నాలని మీరు త్యజించి తీరాలి. కాంతిని ధరించడం అన్నది భయం పుట్టించే అంశం. కాంతి మీలోకి చేరగానే పరివర్తించే కార్యం ప్రారంభమవుతుంది. ఆ కార్యం ఎప్పుడూ సంతోషభరితంగానే, ఉద్ధరించే పద్ధతిలోనే, సుఖాన్నిచ్చేదిగానే ఉండదు. అలా కష్టపడడం ఎందుకు అనుకుని భయప్రకంపనాలతోనే సర్దుకుపోయే ప్రయత్నాల్ని మీరు చేయవచ్చు. ఎవరో మీకు ఏదో కీడు చేస్తున్నారని మీరు నిందించవచ్చు. ప్రస్తుతము మానవులంతా అదే చేస్తున్నారు. కానీ వాళ్ళు కాంతి కుటుంబీకులు కారు. నల్ల చొక్కాల లిజ్జీ దేవుళ్ళు నిర్మించిన భయప్రకంపనాలతోనే, దురాశా ప్రకంపనాలతోనే, ఆవేదన ప్రకంపనాలతోనే, విరుద్ధ ప్రకంపనాలతోనే ఉంటున్న వాళ్ళు వారు. ఆ ప్రకంపనాలే ఆ దేవుళ్లకు ఆహారమవుతోంది. ఈ భూమి ఓ స్వేచ్ఛ జీవన ప్రపంచం కాబట్టే ఇవన్నీ ఇక్కడ సాధ్యం కాగలుగుతున్నాయి. ఆ నల్ల చొక్కాల వాళ్లలోనూ, కాంతి కుటుంబీకులలోనూ ప్రాథమిక సృష్టికర్తే ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకండి. సర్వజీవరాశులు ఆయనే. మేము కథల రూపంలో మీకు బోధిస్తున్నాం. ఏదో ఒకరోజు ఆ కథలే మీకు సవ్యంగా అర్థమవుతాయి. అప్పుడు ఆ కథల అవసరం మీకు తీరిపోతుంది. మీరు అప్పుడు సిద్ధాంతాలనన్నింటినీ ఛేదించుకుని బయటపడగలుగుతారు. ప్రకంపనాలను పరీక్షిస్తున్న వారు ఎవరో, వాటిని గురించి మాట్లాడుతున్నవారు ఎవరో మీకు అతి త్వరలోనే అవగాహన కలగాలి. సవ్యమైన ప్రకంపనాల నిర్దేశం త్వరలోనే కలుగుతుంది. ఆ ప్రకంపనాలను నిర్మించే సమయం వస్తుంది. మానవత్వాన్ని శాసిస్తున్న వాళ్ళు పాఠాలను నేర్చుకోవలసి వస్తుంది. మిమ్మల్ని పొగిడే పని కాదు ప్రస్తుతం మేము చేస్తున్నది. మీరు స్వయంగా నిర్ణయించుకుని వచ్చిన కర్తవ్యాన్ని గుర్తు చేసే పనిని మాత్రమే మేము చేస్తున్నాము. ఎప్పుడూ మీరు మీ కాంతి ప్రకంపనాలలోనే సుప్రతిష్ఠితులై ఉంటూ, సమాచార వ్యవస్థతో అనుసంధానింపబడే ఉంటూ, సృష్టికి మూలమైన ప్రేమ ప్రకంపనాలనే స్వీకరించి ఉండాలి. అప్పుడు మీ దేవుళ్లకు ఆహారం అందకుండా పోతుంది. ప్రకంపనాల హద్దులు బద్దలైపోతాయి. భూమి సమాచార వ్యవస్థ మారుతుంది. భూమి తన మీద ఉన్న మానవులతో పాటు తాను ఆ పరిణామ క్రమంలోనే ఉంది. ఎన్నో సంభవాలు భూమి మీద జరుగుతాయి. అద్భుతాలే మామూలు జీవనంగా తయారవుతాయి. అద్భుతాలు సంభవించగల ప్రకంపనాలలోనే అప్పుడు భూమి ఉంది కనుక మీ వ్యక్తిత్వంలో మీరు సంపూర్ణులుగా ఎదుగుతారు. సమాచారం కోసం అప్పుడు మిమ్మల్ని గాని మరి ఎవ్వరిని గాని మీరు ఆశ్రయించనక్కర్లేదు. మీ మహదాత్మలో మీరు సుప్రతిష్ఠితులైతే చాలు. అందుకు తగ్గ ప్రయత్నాలనే మీరు సర్వదా చేయాలి. ఆత్మ సామర్థ్యం ఏమిటో మీరు తెలుసుకోవాలి. అది మహత్తరమైనది, పరిపూర్ణ స్వేచ్ఛ కలిగినది, పరిపూర్ణ ఆనందమై అది ప్రాప్తించగల వాటిలో అత్యగ్ర స్థితే అది. ఆత్మను అన్వేషిస్తున్న వారి కోసమే ప్రస్తుతము
భూమి ఎదురు చూస్తోంది. వర్తమాన క్షణంలో సంపూర్ణ ప్రజ్ఞతో జీవిస్తూ ఆత్మస్థితిని అందుకోవాలని ఆశిస్తూ ప్రయత్నించడమే మీ కర్తవ్యం. ఆ ఆత్మస్థితినే ఓ ప్రకంపనగా, ఓ అనుభూతి తరంగంగా, ఓ శృతిగా మీరు ఊహించవచ్చు. ప్రకంపనను మీరు కాంతి శబ్దాలతో అర్థం చేసుకోవచ్చు. ప్రకంపనలు ప్రసరిస్తూనే ఉంటాయి. ఓ సమాచారాన్ని, ఓ తెలివినే అవి ప్రసరిస్తూ ఉంటాయి. మిమ్మల్ని మీరు పరిశీలించుకొని సరైన మార్గంలోనే మీరు సాగుతున్నారని మరిచిపోకుండా ఉంటూ, కాంతిని మీ శరీరంలోనికి స్వీకరిస్తున్నామన్న విషయాన్ని జ్ఞప్తిలోనికి ఉంచుకుంటూ, మీ శారీరక ప్రకంపనాలను అధిగమించాలని అనుకుంటూ, మానవ న్యాయాలను అతిక్రమించి భూమి ప్రకంపనాలను పరివర్తితం చేయాలని అనుకుంటూ ఉంటే చాలు. ఓ నవ్యతలోనే మీరు కొనసాగి ఏ పుస్తకాలు, ఏ మ్యాగ్నెట్ టేపులు అందించలేని ప్రజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఆత్మస్థితిలో ఉండడం కన్నా గొప్ప కార్యం మరొకటి లేదు. ఆత్మ నిర్దేశాన్నే మీరు అనుసరిస్తే అతి శీఘ్రంగా మీ ఉన్నతి ప్రాప్తిస్తుంది. మీ కాంతిలోనే మీరు జీవించండి. నా నమ్మకం ఇదే నా జీవితం అని స్పష్టంగా మీరు అనగలగాలి. మీ జ్ఞానాన్ని మామూలు మాటలతోనే అందరికీ మీరు చెప్పగలగాలి. మీరు ఎక్కడ ఉన్నా నిరంతరము కాంతి స్తంభాన్నే వినియోగిస్తూనే ఉండాలి. ఓ కాంతిపుంజం మీ శిరస్సును ఛేదించుకొని మీ సహస్రారంలోనికి ప్రసరించి మీ శరీరాన్నంతా ఆవరించి ఉన్నట్లు మీరు ఊహించుకోండి. విశ్వం నుంచి వస్తున్న ఈ కాంతిపుంజం మిమ్మల్ని నింపుతూ మీ నాభి ప్రాంతం నుండి బయటకు చిమ్ముతున్నట్లు, ఓ గందరగోళంగా మిమ్మల్ని ఆవరిస్తున్నట్లు, ఆ కాంతి గ్రుడ్డులోనే మీరు నిరంతరము ఉన్నట్లు ఊహించండి. ఆత్మ ప్రబోధాన్నే సదా ఆశించండి. ఆత్మ ప్రేరణలనే సదా కార్యాచరణలో చూపించండి. మీరు ఆశిస్తున్న దాన్ని మీ ఆత్మకే నివేదించుకోండి. అవన్నీ సుఖాంతాలే అవుతాయి. ఆ కార్యాచరణను సేవా తత్పరతోనే మీరు చేయాలి. సేవా తత్పరత అంటే మీ కార్యాలను మీరే నిర్వర్తిస్తూ చక్కటి జీవితాన్నే గడుపుతూ సర్వులను ప్రభావితుల్ని చేయడమే. త్వరితగతిలో మీరు ప్రగతిని ఆశిస్తే అందుకు సిద్ధంగానే మీరుండాలి. మీ అనుభవాలలోనికి వచ్చే సంకేతాలను గుర్తించి వర్తించాలి. ఈ పుస్తకం షెల్ఫ్లో నుంచి క్రింద పడితే దాన్ని తీసి మీరు చదవాలి. అవకాశం ఒకటి మీకు లభిస్తే ఎక్కడికైనా వెళ్లేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. సాకులు చెప్పి తప్పించుకోకూడదు. చెయ్యాల్సిన పనిని చేసే తీరాలి. ఇష్టాలను అయిష్టాలను పట్టించుకోకూడదు. వచ్చిన అవకాశంలోనికి ప్రవేశించడం, ఇష్టం లేకపోయినా ఆ కార్యాన్ని నిర్వర్తించే తీరాలి. ఆత్మ అందిస్తున్న అవకాశాలే అవి కనుక. హేతువాదంతో మీ మనస్సు ఘోషిస్తూ అభ్యంతరాలను లేవదీస్తూ ఉంటుందన్న విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. అది నా వల్ల కాదు, పనికిమాలిన విషయం ఇది అనే మాటల్ని మీరే అంటున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆ మాటలను గమనించి చూడండి. ఎంతో ప్రాముఖ్యం ఉన్న మాటలివి. నేను ఆత్మ ప్రేరితుణ్ణి, త్వరితంగా ఎదగాలనుకుంటున్నాను. నన్ను ఉద్ధరించుకునే కార్యాన్నే చేస్తున్నాను. ఈ పనికి కూడా ఓ అవకాశాన్ని ఇచ్చి చూస్తాను అని మీకు మీరే చెప్పుకోండి. చెడ్డ పని అనిపిస్తే చెయ్యకండి. మీ అనుభూతులను మీరు గౌరవించండి. మేము ఎంచుకోబడ్డ వాళ్లము అని పొంగిపోకండి. మిమ్మల్ని ఎవరెంచుకున్నారు? మిమ్మల్ని మీరే ఎంచుకున్నారు. ఏ గొప్ప సంఘంలోనూ మీరు లేరు. అయినా మరో విధంగా మీరు అలాంటివారే. ఇందులోకి ఎందుకొచ్చారో మీకు బాగా తెలుసు. ధైర్యమే మీ ఊపిరిగా మీరు ఉండాలి. ధైర్యమే మీ ఇంటి పేరు కావాలి. మీలో ఎందరి జీవితాలో మూసిన పుస్తకాలలాగానే ఉన్నాయి. మీ నమ్మకాల గురించి మీరెప్పుడూ నోరు తెరిచి మాట్లాడకుండానే ఉంటున్నారు. సత్యాన్ని మీరు నోరు విప్పి చెప్పడం లేదు. రహస్య నిర్దేశితాంశాలను తమలో పొందుపరుచుకున్న వారెందరో మీ మాటలను వినాలని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. మాటలు వారికి కావాలి. ఆ మాట్లాడే ధైర్యం మీకు ఉండాలి. ఆ ధైర్యం ఇప్పుడు మీకు కలగకపోతే మరెప్పటికీ కలగదని మాకు తెలుసు. మీలో ప్రతి ఒక్కరూ ఏదో కార్యాన్ని నిర్వర్తించడానికే ఇక్కడకు వచ్చారు. ఆ కార్యాన్ని నిర్వర్తించాల్సిన వేళ ఇదే, ఇప్పుడే. ఈ దశాబ్దంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఆ మార్పులు ఎన్నో విషయాలను వదులుకోవడంలోనే, ఎన్నో విషయాల నుండి బయటపడడంలోనే జరుగుతాయి.
నమ్మకమే మీ ఆలంబనగా ఉండాలని మీరు అనుకోవాలి. నమ్మకం అంటే ఏమిటి? మీ ఆలోచనలే సృష్టి చేస్తాయన్న విషయాన్ని అంతఃప్రజ్ఞతో పూర్తిగా తెలుసుకుని ఉండడమే నమ్మకం అంటే. ఖచ్చితంగా ఆ విషయాన్ని తెలుసుకుని ఉండడమే నమ్మకం అంటే. మీరు ఆలోచిస్తున్నదే ఉన్నది అని తెలిసి ఉండడం, అదే నమ్మకం అంటే. ఆ నమ్మకం మీలో ఏర్పడిందంటే మీ జీవితాలు దివ్యాలు అవుతాయి. మీరు కార్యోన్ముఖులు కావలసిన సమయం ఇదే. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ఆ పనిని మొదలు పెట్టకపోతే తరువాత సమయాభావం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని మీరే ఎంచుకుని వచ్చారు కనుక మీ ప్రణాళికకు అనుగుణంగా మీ కార్యాచరణను దీక్షతో సాగించండి. ఆలస్యమవుతున్న కొద్దీ కాలాతీతమైపోవచ్చు. ఓ మహాప్రవాహంలో మీరు కొట్టుకుపోవచ్చు. బహుశా నిజంగానే. మీ ప్రణాళిక మీ అభివృద్ధి కోసమే ఉద్దేశించబడి నిర్మింపబడి ఉంది కనుక కార్యోన్ముఖులు కండి. మీ పరిణామక్రమమే ఈ భూమికి కూడా పరిణామక్రమం అవుతుందని మరవకండి. ధైర్యంతో మీరు ముందుకు సాగితే ఎన్నో అవకాశాలు మీకు లభిస్తాయి. మీ వాస్తవాలు ఎలా నిర్మింపబడాలో ఆ స్వరూపాన్ని మీరు అత్యంత స్పష్టంగా ఊహించగలగాలి. గెలుపే మీ లక్ష్యం కావాలి. మీ కార్యాచరణలో సుశిక్షితులుగానే మీరు ఉండాలి. ప్రేమను మీరు స్వీకరిస్తూ సర్వులకు పంచగలగాలి. మీ అవసరాలకు తగినంత సంపదను మీరు సమీకరించుకోవాలి. భౌతిక సంపదలను ఆర్జించడం మీదే మీ మనసు ఉండకూడదు. మీ అభివృద్ధి కోసమే మీ కార్యాచరణ జరుగుతున్న ఇతర గ్రహవాసులెందరో మీకు సహాయాన్ని అందించేందుకు సిద్ధంగానే ఉన్నారు. సహాయాన్ని మీరు కోరితే చాలు. ఎంతో మేధస్సు ఉన్న కాంతి, ప్రేమ ప్రకంపనాలను స్వీకరించలేని వాళ్ళు కూడా ఉంటారు. సహాయాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవడం ఎంతో మంచిది. కాంతి ప్రకంపనాలు సమాచారాన్ని, ప్రేమ ప్రకంపనాలు సృష్టిని పొందుపరుచుకున్నాయని మేము ఇదివరకే చెప్పాం. కాంతి ప్రకంపనాల సహచర్యం లేకపోతే ప్రేమ ప్రకంపనాలు వృధాయే. ప్రేమ ప్రకంపనాలు మీ అంతరంలో నుంచే వస్తాయని తెలుసుకోక బాహ్యం నుంచి అవి అందుతాయని అనుకుంటున్న వాళ్ళు ప్రేమను బోధిస్తున్న వాళ్లను దేవుళ్ళుగా భావించి పూజలు ప్రారంభిస్తారు. ప్రజ్ఞ, ప్రేమ ఈ రెండూ మీకు ఉండాలి. ప్రజ్ఞ, కరుణలే మీ స్వభావం కావాలి. కాంతిని మీరు ధరించి ప్రజ్ఞావంతులవ్వాలి. ఆ ప్రజ్ఞను ప్రేమ ప్రకంపనాలతో మేళవించాలి. అప్పుడే మీరు సృష్టిలో ఓ భాగమని తెలుసుకుంటారు. దానిలోని దోషాలను ఎంచే ప్రయత్నాన్ని చెయ్యరు. సృష్టి వైపరీత్యాలకు భీతి చెందరు. దివ్యత్వాన్నే సృష్టిలో దర్శిస్తూ దాని సంపూర్ణత్వాన్ని గ్రహిస్తూ తన పరిణామంలో సృష్టి సంప్రజ్ఞతను సమీకరించుకుంటుందనే సత్యాన్ని గ్రహిస్తారు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 12వ అధ్యాయమైన కాంతిధారణం భీతావాహం గురించి తెలుసుకున్నాం. రేపటి నుంచి 13వ అధ్యాయమైన ఎవరి ఆశయం మీరు గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.